जय गुरुदेव दत्त वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। गुरुपादिकेभ्यो नमो नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे हयग्रीवदेवतायै नमो नमः। गुरुपादिकेभ्यो नमो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरुपादिकेभ्यो नमो नमः। మనం 2024లో ఫిబ్రవరి నెలలో ఈ నెలలో గోచార ప్రభావం ఎలా ఉండబోతుందో మనం దాని వివరణ తెలుసుకుందాం. మనకి ఈ గోచార ప్రభావంలో ఈ 12 రాశులు మీకు తెలిసినవే. ఈ 12 రాశుల్లో ఈ సంవత్సరంలో ఈ నెల ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది, దానికి ప్రభావం ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి, మనం ఎలా జాగ్రత్త పడవచ్చు, ఏం జాగ్రత్త పడితే మనం దాని నుండి వచ్చేటువంటి మనకి మంచి జరుగుతుంది చెడు జరుగుతుందా అనే అన్ని విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. జయ గురుదేవ దత్త. ఇప్పుడు వృశ్చిక రాశిని తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళ యొక్క విశిష్టత ఏంటంటే చాలా వాళ్ళు రహస్యంగా ఉంటుంటారు. ప్రతిదీ రహస్యంగా చేయాలని ఆలోచన కలుగుతుంటారు. అయితే వీరు చేసేటువంటి ప్రణాళిక ఎవరికి పక్కవాడికి కూడా తెలియదు, సొంత భార్య కూడా తెలియదు, ఎవరికి పక్క ఉన్న వ్యక్తి కూడా తెలియదు. అలా తెలియకుండా వీరు ఏ పనైనా చేయగలుగుతుంటారు. వీళ్ళు ఎలా ఎదుటి వ్యక్తిని ఆకర్షించాలి, ఎదుటి వ్యక్తి ద్వారా ఎలా తెచ్చుకోవాలి, ఏమేమి తెచ్చుకోవాలి అనే ఆలోచనలో వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ ఆలోచనతో అలా ఉంటుందన్నమాట. అదే వీరి మాట తీరు విధానం అంతా కూడా చాలా డెప్త్గా ఉంటుంది. మంచి ఆలోచించి మాట్లాడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు వర్తమాన గోచారంలో ఫిబ్రవరి నెలలో 2024 ఫిబ్రవరి నెలలో వీరికి అవకాశం ఏంటంటే మంచి వాగ్దాటి, తర్వాత చతురత, ఎలా అందరినీ ఆకట్టుకోవడం, అన్ని విషయాలు తెలుసుంటాయి. కాకపోతే కుటుంబ విషయాల్లో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబపరమైన సమస్యల్ని, భార్యముఖమైన సమస్యల్ని కొన్నింటి వీళ్ళని ఫేస్ చేయాల్సి వస్తుంది. సోదరులతో ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. తల్లి స్థితి బాగానే ఉంటుంది. తల్లి మంచి మొత్తం వ్యవస్థనంతా నడిపించడం అవకాశాలు ఉంటాయి. ఆ సంతానం కూడా కొంచెం తెలివిగా వ్యవహరిస్తుంటారు. కొన్నింటిని స్కిప్ చేసినా జీవితం కొంచెం ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. వీళ్ళకి దేవతా సంబంధం ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, దేవతా సంబంధం కోసం రుణం చేయడం కానీ అలా చేస్తుంటారు. అయితే వీడికి దేవాదాయ శాఖలు చేసే వాళ్ళైతే కనుక దేవాలయ సొమ్ములు తినడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారు తినేది సంపద ఎవరికి తెలియదు కూడా తెలియదు. వీరి దొరికింది ఎలాగైనా దీన్ని పట్టుకోవాలి అనే ఆశతో కూడా ఉంటుంటారు వీళ్ళు. అందుకని ఏదన్నా ఎదుటి వ్యక్తి వీరు ఆలోచన బాగుంది అనుకుంటే వాళ్ళ విధానంలోకి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి వాళ్ళ ద్వారా ధనాన్ని సంపాదించే అవకాశాలు ఉంటాయి. అయితే కలత్రం ప్రభావ స్థితి కుటుంబంలో ఉండడం వల్ల కలత అనుకూలత, మంచి సౌఖ్యము, ఆనంద జీవితము పొందుతుంటారు. అయితే వీరికి కొన్ని వ్యవహారరీత్యా ప్రపంచ విషయాలు వీళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. కాకపోతే అవి తెలుసుకోవడం వల్ల వచ్చే ప్రమాదాలను కూడా ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటి వల్ల వచ్చే సమస్యలు కూడా వీరు ఇబ్బందులు పడి దాని ద్వారా సమస్య తెచ్చుకోవడం అవకాశాలు ఉంటాయి. వీళ్ళ ఆలోచన మంచి ఆలోచన ఉండకపోవడం వల్ల కొన్ని సమస్యలు దాని ద్వారా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కామన్గా గురుడు వాక్స్థానాధిపతి అయినా, మంచి యోగదాయకుడైనా బుద్ధి వచ్చి ఉండడం వల్ల కొన్ని సమస్యలను ఎక్కువగా ఇస్తుంటాడు. అయితే మిగతా పరంగా చూస్తే అన్ని పరంగా వ్యయ పరంగా, ఖర్చు పరంగా బాగానే ఉంటుంది, లాభపరంగా బాగానే ఉంది, వృత్తిపరంగా కూడా బాగానే ఉంది. చిన్న సమస్యలు ఉన్నాయి తప్ప పెద్దగా మేము భయపడాల్సిన లేదు. కాకపోతే వీరు చేసేటువంటి పనుల్లో ఎక్కడ ఎవరు దొరుకుతారా వారిని మనం ఏ రకంగా సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనం అన్నీ తీసుకుందామా అన్న ప్రణాళిక ఉండడానికి అవకాశం ఉంటాయి. వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారు చాలా మంచి తెలివితేటలు గలవారు. ఇదే కనుక భర్త జాతకం అయితే కనుక స్త్రీల ద్వారా ధనం బాగా రావడం, అదే స్త్రీ జాతకం అయితే భర్త ద్వారా ధనం రావడం ఇలా జరుగుతుంది. ఇప్పుడు వర్తమాన గోచార ప్రభావంలో మాత్రం ఇక్కడ విశేషంగా గృహ సౌఖ్యము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడము, వాహనం లేదు వాహనం కొనుక్కోవడము, తర్వాత తల్లి తన దగ్గర ఉండడము, లేదా కొన్ని ఇంపార్టెంట్ వస్తువులన్నీ సేకరించుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సంతాన విషయంలో వచ్చేది మాత్రం కొంత అనుకూలత లేదు, ప్రతికూలంగా ఉంటుంది కనుక సంతాన విషయంలో జాగ్రత్త పాటిస్తే మంచిది. తర్వాత మనము రాజకీయ రంగం వారికి, సినీ పరిశ్రమలు వారికి కూడా కొంత అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలానే వీరికి ఏ పని చేసినా సరే ఈ మాసం కొంత అనుకూలిస్తుంది కనుక ఏ పని చేసుకోవచ్చు. జీవన ప్రయాణం బాగుంటుంది. వీళ్ళందరూ కుదిరితే కనుక రవికి శ్లోకం చదువుకోవడం మంచిది. రవికి అలానే కుదిరితే రాహుకి చదువుకోవడం మంచిది. ఒకవేళ సంతాన విషయంలో కనుక ఏమైనా అనారోగ్యాలు ఉన్నట్టయితే కనుక పిల్లలకి అనారోగ్యం ఉండడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్తున్నా. ఒకవేళ అనారోగ్యాలు ఉన్నట్లయితే వీళ్ళంతవరకు గురువు కూడా శ్లోకం చదువుకుంటే మంచిది. ఏ రకమైన హెల్త్ ప్రభావం ఉన్నా కూడా సమస్య పోతే అవకాశం ఉండదు. లేదంటే అవి దాని ప్రభావం ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి.
దానివల్ల కుటుంబం అంతా కూడా చికాకు పడి డిస్టర్బ్ అవడానికి కూడా అవకాశం ఉంది. అప్పుడు శుక్రుడు ఉండడం వల్ల కొంత సేవ్ చేసినా కొంత సమస్యలు మీరు పరిగణలో తీసుకొని బాధపడాల్సి వస్తుంది. అందుకని మీరు వీలైనంత వరకు గురువుకు కూడా శ్లోకం చదువుకోవడం మంచిది. చదువుకోవడం వల్ల సంతాన విషయము మంచి ఆలోచన, మీ నడవడికి బాగుంటుంది, సుఖంగా ఉంటారు. ఒకవేళ గురువుకి దాంతో పాటు ఇంకా ఏమన్నా స్నేహితులతో సమస్యలు వస్తే కానీ రవికి చదువుకోవాలి. రవికి ప్లస్ గురుడు ప్రధానంగా చదవండి. చదవడం వల్ల అంత అనుకూలిస్తుంది, అంత జీవితం ప్రధానంగా అనిపించింది. జై గురుదేవ్ దత్త.